ఈ వీడియో చూసేటోళ్ళందరికీ విజ్ఞప్తి, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. మన పొలగాండ్ల కోసం, మన పిల్లల కోసం ఈ వార్త చేస్తూ ఉండ. పాలమూరు జిల్లా కేంద్రం నుంచి జడ్చర్ల పోయే తిరుమల హిల్స్ దగ్గర పిల్లలకు ఫుట్ఓవర్ బ్రిడ్జి కావాలని చాలా రోజుల కింద వార్త రాసినాం, ఎవరు పట్టించుకోలే. ఇంకా గట్లకెళ్ళి ఏపీలు అందరూ పోతారు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్లు. కానీ చాలా దినాల నుంచి ఈ వీడియో చూసి పిల్లల కష్టం చూసి ఇయ్యాలన్న వార్త రాద్దామని ముందుకొచ్చిన. అయితే పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మేడంకి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్కి చిన్న ఛాలెంజ్. మరి ఎవరు ముందుకొచ్చి దీనికి తొందరగా మరి టెంకాయ కొట్టి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తారో తెలియదు, కానీ మీ పిల్లలే అనుకోండి సారోలు. చాలా అక్కడ ఏమేమి ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఇంకా మన మెడికల్ కాలేజ్ ఉంది, ఒక పెద్ద కాలనీ ఉంది, విఐపీల ఇండ్లు ఉన్నాయి. మరి లెక్క ప్రకారము ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాల్సి ఉండే, జాతీయ రహదారి వేస్తున్నప్పుడే మరి అధికారుల నిర్లక్ష్యము తెలియదు. ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే సారు, లెఫ్ట్ సైడ్లో టర్నింగే ఉంది, రైట్ సైడ్లో టర్నింగే ఉంది. ఇంకా ఎవరు గుసాయించుకొని వచ్చినా పెద్ద పెను ప్రమాదం అవుతుంది సారులు. కొద్దిగా ఇది మనసులో పెట్టుకొని తొందరగా వచ్చిపోయేటోళ్ళకు కొద్దిగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి సారు. ఇంకా పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి విజ్ఞప్తి, ఎవరు ముందు ఛాలెంజ్ చేస్తే వాడే పోటుగాడి కింద లెక్క.